ఆధునిక భారతదేశ చరిత్రను సంపూర్ణంగా మార్చివేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది యూరోపియన్ల రాక. దాదాపు 200 సంవత్సరాల పాటు వలస పాలనలో మగ్గిపోవడానికి ఇది కారణమైంది. 1453లో కాన్స్టాంటినోపిల్ పతనం తర్వాత ఐరోపా వారికి తూర్పు వెళ్ళేటటువంటి మార్గాలు మూసుకుపోయాయి. అప్పుడు కొత్త మార్గాల గురించి అన్వేషణ మొదలైంది. సుగంధ ద్రవ్యాలను అన్వేషించుకుంటూ వచ్చినప్పటికీ ఆ తర్వాత 200 సంవత్సరాలు భారతదేశం వలస పాలనలో మొగ్గిపోవడానికి కారణంగా ఇది తయారైందనమాట. సో ఈ యూరోపియన్ల రాక గురించి ఎవరు ముందొచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు అని చెప్పేసి క్రోనాలాజికల్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి మనకి తరచుగా అన్ని పోటీ పరీక్షలు అడుగుతూ ఉంటారు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి PDEDF అనేటటువంటి ఈ సులభమైనటువంటి నియమం ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే పోర్చుగీస్ వారు మొట్టమొదటిగా వచ్చారు. 1498లో వాస్కో డ గామా కాలికట్కి చేరుకున్నారు. తర్వాత రెండోది డచ్ వారు వచ్చారు 1602లో. తర్వాత వచ్చినటువంటి వారు ఇంగ్లీష్ వారు 1608లో కెప్టెన్ హగిన్స్ సూరత్ని చేరుకున్నారు. తర్వాత వచ్చినటువంటి వారు డేన్స్ 1616లో. డేన్స్ అంటే డెన్మార్క్ దేశీయులను డేన్స్ అంటారు అన్నమాట. తర్వాత వచ్చినటువంటి ఫ్రెండ్స్ 1664లో వచ్చారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్కి గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ డి, ఇక్కడ డి, 2 డీలు ఉన్నాయి. ఇక్కడ డచ్ వారు వచ్చారు, ఇక్కడ డేన్స్ వారు వచ్చారు. ఇక్కడ డియు అని డచ్ వారిని మనం ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాసినప్పుడు డియు అని రాస్తాము, డేట్స్ రాసినప్పుడు డిఏ అని రాస్తాము. సహజంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు వస్తుంది, యూ తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ ఉల్టా వస్తుంది అనమాట. యూ ముందు వస్తుంది, ఏ తర్వాత వస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే రొటీన్కి భిన్నంగా ఉంది. సో ఎప్పుడైనా కూడా విదేశీయులు భిన్నమైనటువంటి పనులు మనం చేస్తారు కాబట్టి ఈ విధంగా మనం మర్చిపోకుండా కన్ఫ్యూజన్కి గురి కాకుండా PDEDF అనేటటువంటి ఈ సులభమైనటువంటి నిమోనిక్ ద్వారా భారతదేశానికి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు అనేదాన్ని మనం కన్ఫ్యూజన్కి గురి లేకుండా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.